తొలిపలుకు ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. ప్రతి 150 కిలోమీటర్లకు ఓ విమానాశ్రయం. కేంద్రంతో రాష్ట్ర ప్రణాళికలపై మంత్రి చర్చలు. అద్దం లాంటి రహదారులే లక్ష్యం. 3 షిఫ్టుల్లో పనులు వేగవంతం చేయాలని కోమటిరెడ్డి ఆదేశం. జిందాల్ ఉక్కు కర్మాగారంతో రాయలసీమకు స్వర్ణయుగం ప్రారంభమైందన్న చంద్రబాబు. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్. సాగునీటి ప్రాజెక్టులు, రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన హరీష్ రావు. బీఆర్ఎస్ అప్పులపై బట్టి ఘాటు విమర్శలు. కేసీఆర్కు సమాధానం చెప్పాలంటూ సవాల్. రాష్ట్ర అప్పులపై మరోసారి సవాల్. ప్రెస్ క్లబ్లో చర్చకు జూపల్లి సిద్ధం. భద్రకాళి ఆలయం వద్ద ఉద్రిక్తత. ప్రమాణానికి వచ్చిన బీఆర్ఎస్ నేతల అరెస్ట్. గ్యాస్ లీక్తో అగ్నిగోళమైన ఎల్పీజీ ట్యాంకర్. భయానక దృశ్యాలు వెలుగులోకి. మామిడి రైతుల విలువ ఆధారిత ఉత్పత్తులతో అధిక ఆదాయం సాధ్యమన్న యోగి ఆదిత్యనాథ్. పోర్టు నగర ప్రాజెక్టుతో కేరళ అభివృద్ధికి కొత్త దశ. ముఖ్యమంత్రి సతీశన్ వ్యాఖ్యలు. రామాలయ విరాళాలపై సంచలన ఆరోపణలు చేసిన అరవింద్ కేజ్రీవాల్. కొత్త అధికారులకు నియామక పత్రాలు అందజేసిన ఉత్తరాఖండ్ సీఎం దామి. ఖమేనీకి అంతిమ వీడ్కోలు. టెహ్రాన్లో అధికారిక అంత్యక్రియలకు భారీ ఏర్పాట్లు. రాష్ట్రంలో రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి 150 కిలోమీటర్ల పరిధిలో ఒక విమానాశ్రయం ఏర్పాటు చేసే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయిన ఆయన కొత్త విమానాశ్రయాలకు అనుమతులు, ప్రాంతీయ విమాన సర్వీసుల విస్తరణ, విమాన శిక్షణ కేంద్రాల అభివృద్ధి, పుట్టపర్తి సమీపంలో ప్రత్యేక విమాన పరీక్షా కేంద్రం ఏర్పాటుపై చర్చించారు. అలాగే 10 ప్రాంతాల్లో జల విమానాశ్రయాలు, సీప్లేన్ సేవలు, హెలిపోర్టుల అభివృద్ధి, ఏరోస్పేస్ పెట్టుబడులు, సంయుక్త భాగస్వామ్యంతో విమానయాన మౌలిక సదుపాయాల విస్తరణకు కేంద్రం సహకారాన్ని కోరారు. తెలంగాణ సచివాలయంలో R&B శాఖపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అద్దం లాంటి రహదారుల నిర్మాణమే లక్ష్యమని, తొలి విడతలో 13,000 కోట్ల రూపాయలతో 6,092 కిలోమీటర్ల రహదారులను 34 ప్యాకేజీల్లో అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. ఈ జూలైలోనే 10 హ్యామ్ ప్యాకేజీల పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. వర్షాకాలం అనంతరం రాత్రి వేళలతో సహా 3 షిఫ్టుల్లో పనులు చేపట్టాలని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజేంద్రనగర్లో కొత్త హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రిని 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని, టిమ్స్, నిమ్స్ విస్తరణ, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జూలై 6వ తేదీన కరీంనగర్లో హ్యామ్ సిఆర్ఎఫ్ రహదారి పనులకు శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగులో 16,350 కోట్ల రూపాయలతో నిర్మించనున్న జిందాల్ ఉక్కు కర్మాగారం తొలి దశ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాయలసీమను రాళ్ల సీమగా కాదు, రతనాల సీమగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. 2028 జూలై 3వ తేదీ నాటికి 2వ దశ పనులు ప్రారంభించేందుకు మళ్లీ వస్తానని ప్రకటించారు. గత ప్రభుత్వంలో ఉక్కు కర్మాగారం పేరుతో ఇనుప ఖనిజాన్ని అక్రమంగా తరలించారంటూ విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమకు 4 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. 2 ఏళ్లలోనే ఉత్పత్తి ప్రారంభించాలని అధికారులకు ఆదేశించిన చంద్రబాబు ఈ ప్రాజెక్టుతో రాయలసీమ దేశంలోనే కీలక ఉక్కు కేంద్రంగా ఎదుగుతుందని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జీర్ణోద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. 6,50,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న యాగశాల, ఆలయ ముఖమండపం, గంటా మండపం, పార్కింగ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించిన నమూనా చిత్రాలను పరిశీలించిన లోకేష్, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయాన్ని మరింత వైభవంగా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న పనులు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాయని తెలిపారు. సంగారెడ్డిలో నిర్వహించిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సంగారెడ్డి జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టును ప్రభుత్వం అటకెక్కించిందని ఆరోపించారు. వెంటనే నిధులు విడుదల చేసి పనులు చేపట్టకపోతే రైతులతో కలిసి భారీ ఉద్యమంతో పాటు జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తామని హెచ్చరించారు.
రాష్ట్ర అప్పుల విషయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎం రేవంత్ రెడ్డి వేర్వేరు లెక్కలు చెప్తున్నారంటూ విమర్శించారు. జూపల్లి 1,77,058 కోట్లు, సీఎం 3,45,294 కోట్లు అప్పు చేశామని చెప్పారని, ఇప్పుడు రాష్ట్ర అప్పులు 4 లక్షల కోట్లు దాటాయని పేర్కొన్నారు. ఈ లెక్కల్లో తేడాలపై రాజీనామా ఎవరు చేస్తారని హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాజీ మంత్రి హరీష్ రావు అసత్య ప్రచారం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మొత్తం అప్పులు, పెండింగ్ బకాయిలు కలిపి రాష్ట్రంపై 8.21 లక్షల కోట్ల భారం మోపిందని ఆరోపించారు. ఆ అప్పుల కారణంగానే గత 2.5 ఏళ్లలో అసలు వడ్డీ కలిపి 2,08,061 కోట్లు చెల్లించాల్సి వచ్చిందన్నారు. రుణాల పునర్వ్యవస్థీకరణతో వార్షిక వడ్డీ భారాన్ని 34,000 కోట్ల నుంచి 11,000 కోట్లకు తగ్గించామని తెలిపారు. సింగరేణిలో బొగ్గు మాయం ఆరోపణలపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు ఇచ్చామని, గత ప్రభుత్వ అప్పులపై కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని బట్టి సవాల్ విసిరారు. రాష్ట్ర అప్పులపై బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి కృష్ణారావు మరోసారి బహిరంగ సవాల్ విసిరారు. గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ చర్చ వేదికను తెలంగాణ భవన్ గన్ పార్క్ నుంచి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు మార్చి సాయంత్రం 5 గంటలకు చర్చకు సిద్ధమని ప్రకటించారు. బీఆర్ఎస్ పాలనలో మొత్తం 8 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారని, కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ప్రత్యేక కార్పొరేషన్ల ద్వారా 74,000 కోట్ల రుణాలు తీసుకున్నారంటూ ఆరోపించారు. తాను చెప్పిన లెక్కలు తప్పని నిరూపిస్తే మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. కేటీఆర్, హరీష్ రావు వేర్వేరు లెక్కలు చెప్తున్నారని విమర్శిస్తూ తాము తప్పు అయితే బీఆర్ఎస్ ను రద్దు చేస్తారా అంటూ జూపల్లి ప్రశ్నించారు. వరంగల్ భద్రకాళి ఆలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ భూముల వేలంలో 50 కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఈ ఆరోపణలు అసత్యమైతే భద్రకాళి ఆలయంలో ప్రమాణం చేయాలని ప్రస్తుత కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి సవాల్ విసిరారు. దీంతో మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి సహా బీఆర్ఎస్ నాయకులు తడిబట్టలతో ఆలయానికి చేరుకొని ప్రమాణం చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆలయం వద్దకు చేరుకున్న వారిని పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆలయ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి టోల్ ప్లాజా సమీపంలో గ్యాస్ లీక్ కారణంగా ఎల్పీజీ ట్యాంకర్ ఒక్కసారిగా మంటల్లో చిక్కుకొని అగ్నిగోళంగా మారింది. క్షణాల్లోనే భారీ మంటలు ఎగిసిపడడంతో టోల్ ప్లాజా సిబ్బంది, అక్కడి వాహనదారులు ప్రాణభయంతో పరుగులు తీశారు. జూన్ 26న ఈ ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్ దుర్మరణం పాలవగా 5 టోల్ ప్లాజా ఉద్యోగులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదానికి సంబంధించిన భయానక దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారి ప్రమాద తీవ్రతను కళ్లకు కడుతున్నాయి. లక్నోలో జరిగిన 9వ ఉత్తరప్రదేశ్ మామిడి మహోత్సవం 2026ను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. మామిడి కేవలం ప్రధాన పంట మాత్రమే కాదని, విలువ ఆధారిత ఉత్పత్తులు, ప్రాసెసింగ్ ద్వారా రైతుల ఆదాయాన్ని గణనీయంగా పెంచవచ్చని అన్నారు. మామిడి ఉత్పత్తుల ఎగుమతులకు కూడా విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మహోత్సవం రైతులకు తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు, కొనుగోలుదారులతో ప్రత్యక్షంగా కలిసే వేదికగా ఉపయోగపడుతుందని చెప్పారు. అనంతరం డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఉత్తరప్రదేశ్ పరిపాలన నిర్వహణ అకాడమీ నూతన ప్రాంగణాన్ని ప్రారంభించిన యోగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ప్రధాన మహంత్ నృత్య గోపాల్ దాస్ ను పరామర్శించారు. ప్రతిపాదిత పోర్టు నగర ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కలల ప్రాజెక్టుల్లో ఒకటని కేరళ ముఖ్యమంత్రి విడి సతీశన్ తెలిపారు. రియల్ ఎస్టేట్ అభివృద్ధి సంస్థల సమాఖ్య రాష్ట్ర సదస్సులో పాల్గొన్న ఆయన కేరళలో వేగంగా వస్తున్న అభివృద్ధి అవకాశాలను సద్వినియోగం చేసుకొని మౌలిక సదుపాయాలు, ఆతిథ్య రంగం, అనుబంధ పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టాలని నిర్మాణ రంగ ప్రతినిధులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధిలో నిర్మాణ సంస్థలు కీలక భాగస్వాములుగా నిలవనున్నాయని, ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే కేరళ ఆర్థికాభివృద్ధికి కొత్త దిశ లభిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. గోవాలో మీడియాతో మాట్లాడిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రామాలయ విరాళాల నిర్వహణపై సంచలన ఆరోపణలు చేశారు. భక్తులు సమర్పించిన శ్రీరాముడి హారం, పాదుకలు, ఆభరణాలు, 200 కిలోల వెండి దిమ్మెలు, వెండి దీపాలు, కోట్ల రూపాయల నగదు సహా విలువైన విరాళాలు అదృశ్యమయ్యాయని ఆరోపించారు. ఈ అంశాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుండటంతో దేశవ్యాప్తంగా భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. 2021లో జరిగిన భూ కుంభకోణం నుంచే ఈ అక్రమాలు ప్రారంభమయ్యాయని, ఆలయ నిర్మాణం కోసం దేశ ప్రజలు భక్తి శ్రద్ధలతో ఇచ్చిన కోట్లాది రూపాయల విరాళాల వినియోగంపై
పారదర్శక విచారణ జరిపి వాస్తవాలు ప్రజలకు వెల్లడించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఉత్తరాఖండ్ సంయుక్త రాష్ట్ర సివిల్ ఉన్నత సబార్డినేట్ సేవల పరీక్ష 2024లో ఎంపికైన అభ్యర్థులకు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ నియామక పత్రాలు అందజేశారు. ముఖ్య సేవక్ సదన్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన నియామక పత్రం కేవలం ఒక కాగితం కాదని రాష్ట్రంలోని 1,25,00,000 మంది ప్రజలు ఉంచిన విశ్వాసానికి ప్రతీక అన్నారు. సుదూర సరిహద్దు ప్రాంతాల్లో నివసించే యువత ఆశయాలు, తల్లులు, మహిళల ఆశీర్వాదాలు అందులో నిక్షిప్తమై ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో పదవి అంటే అధికారం కాదని, ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత అని కొత్త అధికారులకు ధామీ స్పష్టం చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ భౌతిక కాయం టెహ్రాన్కు చేరుకోగా అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇమాం ఖమేనీ హుస్సేనియాలో 3 నుంచి 4 రోజుల పాటు అంతిమ క్రతువులు నిర్వహించనున్నారు. ఖమేనీకి నివాళులు అర్పించేందుకు వేలాది మంది ప్రజలు టెహ్రాన్కు చేరుకుంటుండగా ఐఆర్జీసీ ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. భద్రతా కారణాలతో దేశాధినేత మోజ్తబా ఖమేనీ అంత్యక్రియలకు హాజరు కావడం లేదని అధికారులు తెలిపారు. భారత్ తరపున విదేశాంగ సహాయ మంత్రి పబిత్రా మార్గరిటా, బీహార్ గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించనున్నారు. టెహ్రాన్ అంతటా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇవి వాటి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.